నమస్తే నేను మీ హరిత స్టూడియోలో ఉన్నారు రిజల్ట్ ఓరియంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ విశ్వం విజయ్ గారు. విశ్వం విజయ్ గారిచే నిర్వహించబడే అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ అటెండ్ అవ్వాలి అనుకుంటే డిస్ప్లే అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి. విజయ్ గారు నమస్తే అండి. నమస్కారం అండి హరిత గారు. డబ్బును ఆకర్షించడానికి ఇప్పటివరకు చాలా మెథడ్స్ మీరు చెప్పారు. ఇప్పటివరకు చెప్పండి ఈజియెస్ట్ మెథడ్ ఏదైనా ఉందా డబ్బును ఆకర్షించేది? ధర్మో రక్షిత రక్షిత యద్భావం తద్భవం. ఇప్పటివరకు ఎన్నెన్నో ఎపిసోడ్ చేసామండి. ప్రతి దాంట్లో కూడా న్యూ మెథడ్స్ తీసుకొస్తున్నాం. ఇప్పుడు కొత్త మెథడ్ తీసుకురాబోతున్నాం. అదేంటంటే వ్యాలెట్ ఎనర్జీ మెథడ్ మేడం. అంటే మన వ్యాలెట్ని ఎలా వాడాలి, అసలు ఏమేమి ఉండాలి, ఏమేమి ఉండకూడదు, అన్ని సీక్రెట్స్ని చెప్పబోతున్నాం. సో ఎవరికైతే మనీని ఆకర్షించుకోవాలనుకుంటున్నారో అందరూ కూడా కామెంట్ సెక్షన్లో మనీ మనీ అని ఎంటర్ చేయండి. అంటే మనం పెట్టుకునే మన దగ్గర ఉండే వ్యాలెట్కి డబ్బును ఆకర్షించడానికి సంబంధం ఉంది, చాలా ఉంది మేడం. అయితే చూద్దాం మేడం, స్టెప్ బై స్టెప్ చూద్దాం. యాక్టివేట్ యువర్ మనీ వైబ్రేషన్. మన వ్యాలెట్ అనేది వైబ్రేషన్, మనీ వైబ్రేషన్ పెంచేస్తుంది మేడం. అంటే ఎలా ఉంటే మనీ వైబ్రేషన్ పెరుగుతుంది, ఎలా ఉండడం వల్ల మనీని మనం ఆకర్షించుకోవచ్చో మనం స్టెప్ బై స్టెప్ నేర్చుకుందాం మేడం. ఇక్కడ మనం నెక్స్ట్ స్లైడ్లో మనం చూసినట్టయితే దీనిలో స్టెప్ బై స్టెప్ చూస్తే మీనింగ్ అండ్ పర్పస్ చాలా ఇంపార్టెంట్ మేడం. మన పర్పస్ ఏంటి మేడం? మనీని ఆకర్షించుకోవడం. ఇక్కడ చూస్తే వ్యాలెట్ ఇస్ ద సింబల్ ఆఫ్ యువర్ రిలేషన్షిప్ విత్ వెల్త్ ఎనర్జీ. అంటే వెల్త్ ఎనర్జీతో మన ఎలాంటి రిలేషన్షిప్ ఉండేది చెప్పేది మన వ్యాలెట్. మన వ్యాలెట్ కనుక హై వ్యాలెట్ ఎనర్జీ ఉందనుకోండి ఈజీగా మనీ ఫ్లో అవుతుంది. ఒకవేళ డల్గా ఉంది వ్యాలెట్, ఓకే, అయితే బ్లాక్డ్ వైబ్రేషన్ ఎనర్జీని ఆపేస్తుంది. మీరు చూడండి మేడం, మీకు మనీ వచ్చింది మేడం, ఎక్కడ పెడితే చెప్పండి మనీ రాగానే? మీరు ఇంట్లో అయితే ఇంట్లో పెడతారు, లేదా వ్యాలెట్లో పెడతారు. వ్యాలెట్లో కనుక నీట్గా మెయింటైన్ చేస్తూ హై ఎనర్జీ ఉంటే డెఫినెట్గా మనీని ఆకర్షిస్తుంది. ఇక చూడండి, ఎనర్జైజ్ యువర్ వ్యాలెట్, ఎనర్జైజ్ యువర్ లైఫ్. మన ఎనర్జైజ్ చేయాలన్నట్టు ఎలా చేయాలో మనం ఇప్పుడు నెక్స్ట్ స్లైడ్లో మనం నేర్చుకుందాం మేడం. నెక్స్ట్ స్లైడ్లో మనం చూసినట్టయితే ఇక్కడ వ్యాలెట్ క్లెన్సింగ్ రిచువల్స్. అంటే మనం వ్యాలెట్ని వాడుతుంటాం మేడం, కానీ దాన్ని క్లెన్సింగ్ చేయలేదనుకోండి మనీ ఫ్లో అనేది రాదు మనకు. ఎలా క్లెన్సింగ్ చేసుకోవాలో మనం నేర్చుకుందాం. ఫస్ట్ బెస్ట్ డే ఇస్ అ ఫ్రైడే ఆర్ లక్ష్మీ డే ఆర్ ఫుల్ మూన్ డే. అంటే ఫుల్ మూన్ డే పౌర్ణమి రోజు కానీ, లక్ష్మీవారం అంటే మన శుక్రవారం కానీ మనకి ఏంటిదంటే చూడండి మేడం, దాన్ని క్లెన్సింగ్ చేసుకోవచ్చు మనం. ఓకే, ఎలా క్లెన్సింగ్ చేసుకోవాలో చూద్దాం మేడం. ఫస్ట్ అలా కనుక క్లెన్స్ చేసుకోవాలి. స్టెప్స్: రిమూవ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ వ్యాలెట్. ఫస్ట్ మనం ఏం చేయాలంటే వ్యాలెట్ ఉంటుంది మేడం, ఫ్రైడే రోజు ఎస్పెషల్లీ శుక్రవారం రోజున తీసుకుని అందులో ఉన్న అన్నెసరీ థింగ్స్ ఉంటాయి కదా అవన్నీ తీసేయాలి మేడం. అన్నెసరీ పేపర్స్ అన్నీ తీసేయాలి ఫస్ట్ దగ్గర. అండ్ త్రో ఓల్డ్ బిల్స్ అండ్ ఎక్స్పైర్డ్ కార్డ్స్. కొంతమంది అయితే ఎలా ఉంటారంటే ప్రతిదాన్ని దాంట్లో దోసేస్తారు ఇంకా. అవునండి, డేట్ అయిపోతుంది బట్ అయినప్పటికీ వాళ్ళు పెట్టేస్తుంటారు. డేట్ అయిపోయినా ఉండదు మేడం వ్యాలెట్లో. డేట్ అయిపోయినా కానీ పేపర్స్ కానీ ఏది ఉండదు, ఫస్ట్ తీసేయాలి. అండ్ పేపర్స్ అనేసరి నెక్స్ట్ క్లీన్ విత్ సాఫ్ట్ క్లాత్. ఒక సాఫ్ట్ క్లాత్ తీసుకొని దాన్ని క్లెన్సింగ్ ప్రతి ఫ్రైడే రోజు శుభ్రం కనుక చేసినట్టయితే అందులో ఉన్నటువంటి అంత నెగిటివిటీ బయటకు వెళ్ళిపోతుంది. అండ్ యాడ్ పర్ఫ్యూమ్ ఆర్ శాండిల్ ఆయిల్. మీకు ఇష్టమైన ఏదైనా పర్ఫ్యూమ్ ఆయిల్ కనుక ఉంటే, ఎందుకంటే లక్ష్మీదేవి కంటే శుచి శుభ్రత ఇష్టం మేడం. మన పెద్దవారు కూడా ఉంటారు, మన పూర్వీకులు కూడా. ఇది లా ఆఫ్ అట్రాక్షన్ ఏదో కొత్త సబ్జెక్ట్ ఏం కాదు మేడం. కొన్ని సంవత్సరాల క్రితం మన పూర్వీకులు కూడా దీన్ని తెలుసుకున్నారు. లక్ష్మీదేవికి శుచి శుభ్రత ఇష్టమని, తెల్లవారుజామున సూర్యోదయం కంటే ముందు లేవాలని. సో ఎన్నెన్నో డిఫరెంట్గా చెప్పారు. బట్ ఇప్పుడు ఏంటంటే మనం సైంటిఫిక్ వేరే మనం నేర్చుకుంటున్నాం. క్లెన్సింగ్ అంటే క్లీనింగ్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి నివాస స్థలం అంటారు. లక్ష్మీదేవి అక్కడికి, లక్ష్మి అంటే చూడండి మేడం, మనం ఎనర్జీ మేడం, ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ. లక్ష్మి అంటే ఎనర్జీ మేడం. సో ఎక్కడికి వస్తుంది అంటే ఎక్కడైతే శుభ్రంగా ఉంటుందో, ఎక్కడైతే పాజిటివ్ ఎనర్జీ ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి వస్తుంటుంది. లైక్ అట్రాక్ట్స్ లైక్ అనే ప్రిన్సిపల్ మీద ఆధారపడి ఉంటుంది. మన నెక్స్ట్ స్లైడ్లో మనం చూసినట్టయితే వ్యాలెట్ మన క్లెన్సింగ్ అయిపోయింది. మరి ఎలాంటి వ్యాలెట్ని వాడితే మనకు బెస్ట్ అంటారు? ఫస్ట్ చాలా మంది డౌట్, మరి నేను ఏ వ్యాలెట్ వాడాలి? చిన్న డౌట్ ఇక్కడ, అంటే మనం కొనుక్కునే బదులు వ్యాలెట్ ఎవరైనా గిఫ్ట్ గా ఇస్తే ఇంకా ఎక్కువ అదృష్టం కలిసి వస్తుంది అంటారు, నిజమే? ఎస్, అవును మేడం. ఎవరైనా ఇచ్చారనుకోండి, నిజంగానే, ఎందుకంటే వారు ఇచ్చారు, మీరు తీసుకున్నారు, ఇచ్చిన వారికి బెనిఫిటే అండ్ తీసుకున్న వారికి బెనిఫిటే మేడం. సో అందులో మీరు చూస్తే ఎనర్జైజ్ విత్ కలర్స్ మీరు చూడండి. గ్రీన్ కలర్ ఇస్ మనీ గ్రోత్. మీకు ఎక్కువ డబ్బులు కావాలి, మనీ గ్రోత్, గ్రీన్ కలర్ వాడచ్చు. చూడండి మేడం, ఒక్క బ్లాక్ తప్పిస్తే మీరు ఏ వ్యాలెట్ అయినా పర్వాలేదు మేడం. చాలా మటుకు బ్లాకే వాడతారు, కానీ బ్లాక్ ఆపేస్తుంది మేడం కొంచెం. అంటే చూడండి, ఎందుకు నేను అంటానంటే టెస్ట్ చేశాను, చాలా మందిలో టెస్ట్ చేశాను, డిఫరెంట్ వ్యాలెట్స్తో టెస్ట్ చేశాను. సో అన్ని వ్యాలెట్స్లో కూడా మనీ అట్రాక్షన్ నేను చూశాను, బట్ ఒక్క బ్లాక్లో మాత్రం నేను అబ్జర్వ్ చేయలేదు. సో నేనేమంటే ఒక బ్లాక్ తప్పిస్తే ఏదైనా వాడండి. గ్రీన్ ఏమో మనీ గ్రోత్ అనేది పెరగడం కోసం గ్రీన్ వాడచ్చు. లేదు గోల్డ్ ఆర్ ఎల్లో అబండెన్స్, సమృద్ధిని, అది కూడా బెస్టే. లేదంటే పర్పుల్ కలర్ రాయల్ వెల్త్, అది కూడా బెస్టే. అండ్ రెడ్ కలర్, అది కూడా మనీని ఈజీగా ఆకర్షించేస్తుంది. ఒక బ్లాక్ మినహాయించి ఏదైనా సరే వాడచ్చు. అండ్ వాడేటప్పుడు మాత్రం మనీ అందులో పెట్టేటప్పుడు మాత్రం అనంతమైన డబ్బు నాకు వస్తుంది అని భావించి మనం చేస్తూ ఉండాలి. ఇక మనం చూసి కీప్ ఇన్సైడ్, నేను ఏమంటాను అంటే 50 రూపీస్ లేదా 100 రూపీస్ పెట్టండి. అండ్ పెట్టేసి దాంట్లో ఓంకారం లేదా స్వస్తిక్ సింబల్ వేయండి.
కానీ ఆ 50 రూపీస్ లేదా 100 రూపీస్ తీయకండి మేడం. ఎందుకంటే ఒక మనీ మీ దగ్గర వచ్చి ఆ మనీ ఎప్పటికీ మీ దగ్గర ఉంటే మనీని ఆకర్షిస్తుంది. ఎప్పుడు కూడా ఎంప్టీ ప్యాకెట్తో ఎప్పుడు వెళ్ళకూడదు. ఎక్కడ కూడా ఎంప్టీ ప్యాకెట్తో ఉండదు. అట్లీస్ట్ మినిమం 50 రూపీస్ లేదా 100 రూపీస్ నోట్ అయితే మినిమం ఉండాలి. అండ్ ఇంకోటి లక్ష్మీ ఆర్ కుబేర ఫోటో మీ ఇష్టం. కొంతమంది లక్ష్మీదేవతని ఇష్టపడే వాళ్ళు ఉంటే లక్ష్మీదేవత, కొంతమంది కుబేరుని ఇష్టపడితే కుబేరుని. మీరు ఇష్టపడేది ఎవరైతే ఉంటారో వారి ఫోటో కంపల్సరీ పెట్టుకోండి. అండ్ ఇంకోటి గ్రాటిట్యూడ్ ఏంటంటే థ్యాంక్ యూ యూనివర్స్ అనే ఒక నోట్ కనుక మనం పెట్టేసుకొని ప్రతిరోజు చూస్తూ ఉండాలి ఆ నోట్ను. అది ఏం చేస్తుందంటే మనీని ఆకర్షిస్తుంది. ఎంతోమంది నేను చూశాను కదా మేడం, 19 ఇయర్స్ ఆఫ్ మై రీసెర్చ్ 3 ఇయర్స్ నుంచి నాన్ స్టాప్గా నేను చెప్తున్నాను. ఎందరో వ్యక్తులని కలిసిన తర్వాత డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత నేను చెప్తున్న సబ్జెక్ట్ ఇది. మనం నెక్స్ట్ కనుక ఇంకోటి చూసినట్టయితే నెక్స్ట్ స్టైల్లో మనం చూసినట్టయితే నైట్ రిచువల్, ఎస్పెషల్లీ లక్ష్మీదేవత మనం ఆకర్షించుకోవాలంటే, లక్ష్మీదేవత మనీని మనం ఆకర్షించుకోవాలనుకుంటే నైట్ రిచువల్స్ చాలా ఇంపార్టెంట్. బిఫోర్ స్లీప్ హోల్డ్ వ్యాలెట్ ఇన్ హ్యాండ్స్ అండ్ సే, మనం ఏం చేయాలంటే పడుకునే ముందు మనీ హోల్డ్ వ్యాలెట్, మన వ్యాలెట్ ఉంటుంది కదా, ఆ వ్యాలెట్ మనం చేతిలో తీసుకొని ఏం చెప్పాలంటే థ్యాంక్ యూ యూనివర్స్ ఫర్ ఫిల్లింగ్ మై వ్యాలెట్ విత్ ఎన్లెస్ అబండెన్స్. ఎన్లెస్ అబండెన్స్ నా ఫుల్ అయినందుకు థ్యాంక్ యూ యూనివర్స్. మనం ఎప్పుడైతే చెప్తామో, ఎస్పెషల్ రాత్రి పడుకునే ముందు వ్యాలెట్ మన చేతిలో స్వీకరించుకొని చెప్పడం స్టార్ట్ చేయాలి. అండ్ విజువలైజ్ గోల్డెన్ లైట్ ఎంటరింగ్ యువర్ వ్యాలెట్. మీరు అడగొచ్చు ఎందుకు సార్ గోల్డెన్ లైట్ ఎందుకు చూస్ చేసుకోవాలంటే, గోల్డెన్ అంటే బంగారపు వర్ణం కదా మేడం. ఆ బంగారపు వర్ణం సింబల్ ఇంకేంటి మేడం, డబ్బులు మేడం, లక్ష్మీదేవత. ఆ గోల్డ్ కలతో ఆ వ్యాలెట్ నిండినట్టుగా మనం భావించాలి. అప్పుడు మనీ అనేది మన వ్యాలెట్లోకి వచ్చినట్టుగా ఈజీగా మనం ఆకర్షించుకోవచ్చు. మన నెక్స్ట్ స్లైడ్లో మనం చూసినట్టయితే ప్రతి దాన్ని స్టెప్ బై స్టెప్ ఎందుకు చెప్తున్నా అంటే, ఇక్కడ నుంచి ఎలాంటి డౌట్స్ వద్దు, ప్రతి వ్యూయర్స్ చూసే ప్రతి ఒక్కరు కూడా సొల్యూషన్ రావాలి. అండ్ ఫైనల్ మెసేజ్ ఒకటి నేను చెప్పేది ఏంటంటే, బిలీవ్, ఫస్ట్ నమ్మండి. చాలామంది అన్నారు సార్ నిజంగా నేను వ్యాలెట్ పెట్టుకున్నాను, నేను కష్టపడకుండా నాకు వస్తుందని అంటారు. కానీ ఈ వ్యాలెట్ ఇలా ఉండడం వల్ల మీకు అవకాశాలు ఎవరిస్తారు మేడం. చూడండి మేడం, ఎందరో వ్యక్తులు చాలా టాలెంట్ వాళ్ళు ఉన్నారు మేడం. బట్ అవకాశం వచ్చింది కాబట్టి ఒక బస్ కండక్టర్ సూపర్ స్టార్గా వెళ్ళారు. ఎవరు మేడం? రజనీకాంత్ గారు. ఆ రోజు ఒక డైరెక్టర్ కనుక చూసి ఉండకపోతే ఇప్పటికీ కూడా బస్ కండక్టర్గానే మిగిలిపోయి ఉండేవారు. బట్ ఒక అవకాశం మార్చిందా లేదా? ఎంతోమందిలో టాలెంట్ స్కిల్ ఉంది. డాన్స్ చేసే వాళ్ళు ఇంకా ఎంతోమంది ఉన్నారు, బాగా నటించే వాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారు మేడం. బట్ వాళ్ళందరికీ సినీ అవకాశాలు వస్తున్నాయా? రావట్లే కదా. ఎవరికైతే అవకాశం రావాలనుకుంటే వాళ్ళు కొన్ని పాటిస్తే బెటర్ అవకాశాలు వస్తాయి. అవకాశాలు మాత్రం నైపుణ్యాలతో మాత్రం నిరూపించుకోవాలి. అయితే ఇక్కడ నేను ఏం చేస్తానంటే బిలీవ్ సిస్టమ్ ఫస్ట్ నమ్మండి. అనంతమైన ఒక శక్తి ఉందని మనం ఫస్ట్ నమ్మాలి. క్లెన్సింగ్ అంటే మీరు క్లెన్సింగ్ చేసుకోండి. ఓకే, ఎప్పుడైనా వ్యాలెట్ మీరు క్లెన్సింగ్ చేసుకుని దాన్ని ఎనర్జైజ్ చేయాలి. ఎప్పుడైతే ఛాలెంజ్ అంటే మంచి అఫర్మేషన్స్ రిపీట్ చేస్తుంటే ఆ వ్యాలెట్ ఎనర్జైజ్ అవుతుంటుంది. దీనికోసం ప్రాక్టీస్ క్లాసెస్ కానీ నా పర్సనల్ అపాయింట్మెంట్ కానీ ఇవ్వడం జరుగుతుంది. అందులో ఎలా ఎనర్జైజ్ చేయాలో కూడా మేము నేర్పిస్తున్నాం. దాంతోపాటు రిసీవింగ్ మనీ అనేది రిసీవింగ్ అవుతుంది. ప్రాక్టీస్ విత్ ఫెయిత్, నమ్మకం ప్లస్ కృతజ్ఞతతో కనుక చేసినట్టయితే ఎవరైనా సరే నమ్మకం ఉండాలి. ఎస్ నాకు వస్తాయి రిజల్ట్స్ అనే నమ్మకం ఉండాలి. అండ్ గ్రాటిట్యూడ్ అంటే కృతజ్ఞత భావాన్ని కలిగి ఉండాలి. అప్పుడు యువర్ వ్యాలెట్ బికమ్స్ ఎ మ్యాగ్నెట్ ఆఫ్ అబండెన్స్ని ఆకర్షించుకున్న అయస్కాంతం మారిపోతుంది వ్యాలెట్. అదే దానికోసం మనం విశ్వవిజయ అకాడమీని స్థాపించడం జరిగింది. ఎందరో వ్యక్తులకు రిజల్ట్స్ కూడా ఇవ్వడం జరిగిందండి హరిత గారు. సో ఇంకా నేర్చుకోవాలి, ఇంకా హ్యాపీగా ఉండాలి అంటే ఏంటి, మీ దగ్గరికి రావాలంటే ప్రాసెస్ ఏంటి అసలు? దీనికోసం ఏం చేస్తున్నామంటే కామెంట్ సెక్షన్లో గూగుల్ ఫామ్ ఇవ్వడం జరిగిందండి. కామెంట్ సెక్షన్లో డిస్క్రిప్షన్లో గూగుల్ ఫామ్ ఉంది. ఆ గూగుల్ ఫిల్అప్ చేయడం ద్వారా మా టీమ్ మెంబర్స్ ఏమైనా వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేస్తారు. లేదా ఇప్పుడు ఏంటంటే డైరెక్ట్ వాట్సాప్ గ్రూప్ లింక్ వాళ్ళకే ఓపెన్ అవుతుంది. మీరు కనుక క్లిక్ చేసినట్టయితే మీరు వాట్సాప్లో ఆన్లైన్లో మీ ఇంట్లో ఉంటూ ప్రపంచంలో మీరు ఎక్కడన్నా సరే ఫ్రీగా క్లాసెస్కి అటెండ్ అవ్వచ్చు. ఆర్థిక సమస్యలే కానీ ఏ సమస్య ఉన్నా లా ఆఫ్ అట్రాక్షన్ సొల్యూషన్ చూపుతుంది. దానికి విశ్వం విజయ్ అకాడమీ ఉంది అంటున్నారు. థ్యాంక్ యూ అండి. విశ్వం విజయ్ గారి ఆన్లైన్ క్లాసెస్ మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. థ్యాంక్ యూ సో మచ్. సర్వే జన సుఖినో భవంతు, సమస్త లోక సుఖినో భవంతు. చాలా థ్యాంక్ యూ సార్. మంచి రిజల్ట్స్ వచ్చాయి సార్. మాకు స్టార్ట్ చేసిన ఫస్ట్ లోనే నేను ఒక 6 months నుండి ఎదురు చూస్తున్న పెండింగ్ బిల్స్ 2 వచ్చాయి సార్. 2,24,000 ఒకటి, 1,05,500 ఒకటి సార్. నాకు చాలా హ్యాపీగా ఉంది. అంటే యాక్చువల్ గా నాకు ఆ టైంలో చాలా అవసరం కూడా. అది కరెక్ట్ టైంలో నేను ఇది స్టార్ట్ చేసిన 2 days కి అనుకుంటా సార్ నాకు అవి వచ్చేసి నా అకౌంట్ లో క్రెడిట్ అయినాయి. థ్యాంక్ యూ సార్. నేనంటే ఇంత అనుకోలేదు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. అంటే నమ్మకంతోనే స్టార్ట్ చేశాను కానీ ఇంత ఫాస్ట్ గా రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి సత్యవతి.